నేను ఇవాళ మీరు మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ 1,88,000 కోట్ల అప్పు చేసి ఉంటే 1,58,000 కోట్ల అప్పే మేము చేసి ఉంటే ఈ అప్పు ఈరోజు 8 లక్షల పై కోట్లుగా ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 1/28/2/2025 నాటికి 7,38,707 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది. ఇదేం తక్కువ కాదు. ఇవన్నీ మీరు ఇచ్చిపోయిన వారసత్వం. వారు ఆస్తులు సృష్టించడం అంటారు. ఏం సృష్టించారు అధ్యక్ష? ఒక్కటి చెప్పు. కాళేశ్వరం. మా వెంకటరెడ్డి గారు చెప్పారు అది కూలేశ్వరం అని. 3 ఏళ్లలో 1,02,000 కోట్లు కాంట్రాక్టర్లకు పే చేశారు. మొదటి 5 సంవత్సరాలు ఒక ఆయన మంత్రి, 5 సంవత్సరాలు ఇంకొక ఆయన మంత్రి. ఆ శాఖకు ఇద్దరు కలిసి పోటీలు పడి